భోజనం నేలపై కూర్చొని ఎందుకు చేయాలి? మన సాంప్రదాయాలు, నమ్మకాల వెనుక రహస్యాలు, సైన్స్ ఏం చెప్తుంది? నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన మన సాంప్రదాయంలో భాగమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చొని ఎందుకు తినాలి? భోజనం నేలపై కూర్చొని తినడం వల్ల కలిగే ఆరోగ్యం అయితే మన పెద్దలు కేవలం ఆరోగ్యం కోసమే ఈ సాంప్రదాయాన్ని పాటించారా? దాని వెనుక మన సంస్కృతి, నమ్మకాలు, ఆధ్యాత్మిక కోణాలు కూడా ఉన్నాయా? ఈరోజు మనం ఆ రహస్యాలన్నీ తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మన జీవన విధానం. ఆధ్యాత్మిక నమ్మకాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన సంస్కృతిలో అన్నం అనేది కేవలం ఆహారం కాదు, ఇది ఒక పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం నమ్ముతాం. అందుకే భోజనం చేసే ముందు చాలామంది అన్నదాత సుఖీభవ అని అంటారు. ఈ నమ్మకాలే మన సాంప్రదాయాలకు పునాది. భూమిపై కూర్చొని తినడం. మన భారతీయ సాంప్రదాయంలో భూమిని భూమాతగా భావిస్తాం. తల్లి ఒడిలో కూర్చొని తినడం ఎంత పవిత్రమైనదో, అదేవిధంగా భూమిపై కూర్చొని భోజనం చేయడం కూడా అంతే పవిత్రమైనది. ఇది మనం ప్రకృతిలో భూమితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. గౌరవం మరియు కృతజ్ఞత. నేలపై కూర్చొని తినడం అనేది మనం తింటున్న ఆహారానికి, ఆ ఆహారాన్ని పండించిన భూమికి, రైతుకు ఇచ్చే గౌరవం. ఇది ఒక రకమైన కృతజ్ఞతా భావాన్ని పెంచుతుంది. మన తాతలు, నాయనమ్మలు ఎప్పుడు చెప్పేవారు కదా, అరే నేలపై కూర్చొని తిను, చాలా మంచిది అని. కానీ మనం ఇప్పుడు టేబుల్స్, కుర్చీలు అలవాటు చేసుకొని ఆ సాంప్రదాయాన్ని దాదాపు మర్చిపోయాం. అయితే నిజంగా నేలపై కూర్చొని తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? కేవలం అది ఒక సాంప్రదాయం మాత్రమేనా, లేక దాని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈరోజు ఆ రహస్యాలన్నీ మనం తెలుసుకుందాం. సాంప్రదాయం. అప్పట్లో అందరూ నేలపై కూర్చునేవారు. ఇంటి ప్రధాన ద్వారం నుంచి లోపలికి రాగానే విస్తరి వేసి భోజనం వడ్డించేవారు. అందరూ పద్మాసనంలోనో సుఖాసనంలోనో కూర్చొని ప్రశాంతంగా తినేవారు. ఇది కేవలం భోజనం మాత్రమే కాదు, ఒక రకమైన సామాజిక అనుబంధం. కుటుంబమంతా కలిసి నేలపై కూర్చొని మాట్లాడుకుంటూ తినేవారు. ఆధునికత. ఇప్పుడు మనందరి ఇళ్లలో డైనింగ్ టేబుల్స్, కుర్చీలు వచ్చేసాయి. అందరూ టేబుల్ వద్ద కూర్చొని టీవీ చూస్తూనో, ఫోన్ పట్టుకొనో తింటున్నారు. వేగంగా తినడం, తొందరగా లేచిపోవడం, ఇదే ఇప్పుడు మామూలైపోయింది. అయితే ఈ మార్పు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ విషయం గురించి ఇప్పుడు చూద్దాం. శాస్త్రీయ కారణాలు. సైన్స్ ఏం చెప్తుంది? నేలపై కూర్చొని తినడం వల్ల మన శరీరం, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై చాలా మంచి ప్రభావం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సరైన భంగిమ ఎలా జరుగుతుంది? మనం నేలపై కూర్చొని పద్మాసనం లేదా సుఖాసనం వేసినప్పుడు మన శరీరం సహజంగానే ముందుకు వంగుతుంది. భోజనం తీసుకునేటప్పుడు మనం మళ్ళీ కొద్దిగా వెనక్కి వంగుతాం. ఈ ముందుకు వంగడం, వెనక్కి వంగడం వల్ల కడుపులోని కండరాలు ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి వలన జీర్ణరసాలు బాగా ఊరుతాయి. లాభం. ఈ ప్రక్రియ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. నేలపై కూర్చొని తినడం అనేది ఒక రకమైన యోగాసనం లాంటిది. ఇది మన వెన్నుముకకు కూడా మంచిది. రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది? మనం టేబుల్ వద్ద కూర్చొని తిన్నప్పుడు రక్త ప్రసరణ శరీరం అంతటా సాధారణంగా ఉంటుంది. కానీ నేలపై కూర్చోవడం వల్ల రక్తం కాళ్ళ నుండి గుండె వైపు ఎక్కువగా ప్రసరిస్తుంది. లాభం. జీర్ణ వ్యవస్థకు రక్తం చాలా అవసరం. నేలపై కూర్చోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియా శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు ఎలా జరుగుతుంది? పద్మాసనంలో కూర్చొని తినడం వల్ల పొట్టలోని అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా చిన్నపేగు, పెద్దపేగు కదలికలు మెరుగుపడతాయి. లాభం. ఈ కదలికలు సక్రమంగా ఉండడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. మనం తినే ఆహారం సరైన మార్గంలో కడుపు నుండి వెళ్ళి
జీర్ణమై వ్యర్థాలు బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది. పూర్తి సంతృప్తి భావన ఎలా జరుగుతుంది? టేబుల్ వద్ద కూర్చొని వేగంగా తిన్నప్పుడు మన మెదడుకు కడుపు నిండిపోయింది అనే సంకేతం అందడానికి సమయం పడుతుంది. కానీ నేలపై కూర్చొని ప్రశాంతంగా నెమ్మదిగా తిన్నప్పుడు మెదడుకు ఈ సంకేతం త్వరగా అందుతుంది. లాభం: దీనివల్ల మనం అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోం. ఇది ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఆహారం రుచిని ఆస్వాదించడానికి సమయం దొరుకుతుంది. కీళ్ళ ఆరోగ్యం ఎలా జరుగుతుంది? నేలపై కూర్చోవడం అనేది మన కాళ్ళ, కీళ్ళు, మోకాళ్ళు, తుంటి కీళ్లకు ఒక రకమైన వ్యాయామం లాంటిది. కూర్చోవడం, లేవడం అనే ప్రక్రియ వల్ల కీళ్ళలో కదలికలు పెరుగుతాయి. లాభం: ఇది కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్ళలో జాయింట్ ఫ్లూయిడ్ సక్రమంగా ఉంటుంది. ఇది వయసు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతుంది. మానసిక ప్రశాంతత: నేలపై కూర్చొని తినడం వల్ల కేవలం శారీరక లాభాలు మాత్రమే కాదు, మానసిక లాభాలు కూడా చాలా ఉన్నాయి. ప్రశాంతత: కుర్చీలో కూర్చొని తొందరగా తినడం కంటే నేలపై కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత: ఫోన్, టీవీ లేకుండా భోజనంపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఆ ఆహారం యొక్క రుచిని, వాసనను మనం పూర్తిగా ఆస్వాదించగలుగుతాం. మన పూర్వీకులు ప్రతి పనిలోనూ ఒక సంస్కారాన్ని, ఒక విలువను చూసేవారు. నేలపై కూర్చొని తినడం కూడా అలాంటిదే. వినయం: టేబుల్స్, కుర్చీలు వాడడం అనేది ఒక రకమైన ఆధునిక పోకడ. నేలపై కూర్చొని తినడం అనేది నిరాడంబరత, వినయాన్ని సూచిస్తుంది. ఇది మనం ఎంత గొప్పవారమైనా చివరగా మనమంతా భూమికి చెందిన వాళ్ళమే అని గుర్తు చేస్తుంది. నిగ్రహం: నేలపై కూర్చొని తినేటప్పుడు మనం తొందరగా తినలేము. నెమ్మదిగా, జాగ్రత్తగా తినాలి. ఇది మన మనస్సును, శరీర కదలికలను నిగ్రహించుకోవడానికి సహాయపడుతుంది. ఈ నిగ్రహమే మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. సామాజిక ఐక్యత, కలిసికట్టుగా, సమానత్వం. సామాజిక ఐక్యతను పెంచడంలో కూడా ఈ సాంప్రదాయం చాలా ఉపయోగపడుతుంది. సమానత్వం: నేలపై కూర్చొని తింటున్నప్పుడు అక్కడ ఏ కుర్చీ లేదు, ఏ గొప్ప స్థానం లేదు. అందరూ ఒకే స్థాయిలో సమానంగా కూర్చొని భోజనం చేస్తారు. ఇది చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడాలను లేకుండా చేస్తుంది. కుటుంబ బంధాలు: కుటుంబ సభ్యులందరూ ఒకే చోట నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల మాట్లాడుకోవడానికి, సంతోషంగా గడపడానికి సమయం దొరుకుతుంది. ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఈ సాంప్రదాయం ద్వారా పిల్లలు పెద్దల నుంచి విలువలను, సంస్కారాలను నేర్చుకుంటారు. కలిసికట్టుగా: కుటుంబమంతా కలిసి నేలపై కూర్చొని తినడం వల్ల బంధాలు బలపడతాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. మనం చూసాం కదా, నేలపై కూర్చొని తినడం అనేది కేవలం ఒక సాంప్రదాయం, ఒక పాత ఆచారం మాత్రమే కాదు. దాని వెనుక చాలా శాస్త్రీయ కారణాలు, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన సంస్కృతి, ఆధ్యాత్మిక, సామాజిక విలువలు ఎంతగానో ముడిపడి ఉన్నాయి. మన పూర్వీకులు కేవలం ఏదో ఒక ఆచారాన్ని పాటించలేదు. దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకొని మనకు ఈ జీవన విధానాన్ని అందించారు. ఈ సాంప్రదాయం మనల్ని మన మూలాలకు దగ్గరగా ఉంచుతుంది, మన విలువలను గుర్తు చేస్తుంది. కాబట్టి వీలైనప్పుడల్లా ఒకసారి అయినా సరే డైనింగ్ టేబుల్ను పక్కన పెట్టి నేలపై కూర్చొని మీ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా భోజనం చేయండి. మీ సాంప్రదాయాన్ని గౌరవించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ పిల్లలకు దీని వెనుక ఉన్న అర్థాన్ని వివరించండి. మన సంస్కృతిని, మన విలువలను రాబోయే తరాలకు అందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను, నమ్మకాలు ఏమిటో కామెంట్లలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ధన్యవాదాలు.